హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బన్ చికెన్ గురించి తెలుసుకుందాం ఎలా చేద్దామని. ఓకేనా? ఒక వెల్లుల్లిపాయ చిన్న ఒకటి అండ్ నువ్వులు తీసుకున్నాము, కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం సాల్ట్. ఓకేనా? కావాలంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా గ్రైండ్ చేసుకోవాలి అంటే పెరుగుతో కానీ పాలతో కానీ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్న సాస్ని పక్కన పెట్టుకుని ఒక ఆయిల్ మనం ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం ఫస్ట్గానే చికెన్ని ఉడకపెట్టుకుని స్మాష్ చేసుకుని ఉండాలి. ఆ స్మాష్ చేసుకున్న చికెన్ని ఇలా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ చికెన్ ఎలా ఉడకపెట్టుకున్నాను అంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పుతో ఉడకపెట్టుకొని ఈ గ్రానిష్ చేసిన సాస్ని దీంట్లో కలిపి ఇలా డిప్ కొంచెం ఫ్రీ అయ్యేటట్టు చేసుకున్నాను అనమాట. తర్వాత ఈ బన్స్ని ఇలా మిడిల్లో కట్ చేసుకుని ఇలా ఉంచుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఇలా స్టఫ్ చేసుకున్నాను అనమాట. చికెన్ చూసారా ఎందుకంటే ఇది వైట్ కలర్లో ఉందంటే నేను పెరుగుతో గ్రైండ్ చేశాను ఆ సాస్ని. సో అందుకని ఎక్కువ స్పైసీ ఉండదు. మనం దీన్ని టమాటా కెచప్ యాడ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ కానీ టమాటా కానీ లేకపోతే ఆనియన్ని కానీ యాడ్ చేసుకుని రౌండ్ పీసెస్గా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను స్పైసీ ఎక్కువ వద్దు, టమాటా కెచప్ యాడ్ చేసుకుని ఇది కొంచెం మంచిగా స్పైసీగా ఉండకుండా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని ఇలా చేశాను అనమాట. చూడండి, బన్స్ని ఇలా మిడిల్లో కట్ చేసుకుని ఇలా స్టఫ్ చేసుకుని మనకు కావాల్సిన టమాటా కెచప్ని ఇలా యాడ్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇలా వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు ఎలా కనిపిస్తుంది అంటే మినీ బర్గర్ ఉంటుంది కదా, అట్లా కనిపిస్తుంది. అవుట్పుట్ ఏమో ఇదిగోండి ఇలా ఉంటుంది ఫోల్డ్ చేసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి ఇంట్లో. చాలా ఈజీ రెసిపీ, ఈజీగా అయిపోతుంది, చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ట్రై ఇట్ ఇన్ యువర్ హోమ్స్. ఇట్స్ టేక్ ద లెస్ టైమ్ టు ప్రిపేర్. ఓకే, చాలా తక్కువ టైంలో మనం స్నాక్స్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇది ఈజీ మెథడ్ అనమాట. థ్యాంక్స్ యూ.